10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఎండ్ కార్డ్ వేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతా ఊహించినట్లుగానే రేవంత్ సీఎం అయ్యి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. అంతా సజావుగానే సాగుతుంది అనుకునే టైంలో పార్టీలో లుకలుకలు మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ఓ మంత్రికి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా మొదలైన అసమ్మతి సెగలు చల్లారడం లేదట. ఈ అసమ్మతి సెగలు బెంగళూరు వరకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి బెంగళూరులో కృష్ణ తుంగభద్ర నీటి విడుదల విషయమై వీరంతా అక్కడికి వెళ్లి ఖార్గేను కలిశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేను తీసుకొస్తే కనీసం తనకు ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని, కనీసం తనకు సహకరించడం లేదంటూ ఖార్గే వద్ద మంత్రి జూపల్లి వాపోయారట. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి మీటింగ్ ఉండగా ఖార్గేను కలిసి గోడు వెళ్లపోసుకున్నారట జూపల్లి. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా సరితా తిరుపతయ్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఖార్గే వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. తన నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. దీనిపై మల్లికార్జున ఖార్గే కూడా చాలా సానుకూలంగా స్పందించారని వార్తలు వస్తున్నాయి. జూపల్లి వెంట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కర్ణాటకకు వెళ్లారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం సమావేశం కానుంది. హైదరాబాద్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశాన్ని కూడా ఈ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ భేటీలో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనున్నారు. ఈ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖార్గేతో పాటుగా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్టానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయం పైన కూడా ఆయన చర్చించవచ్చని సమాచారం. మరి ఈ అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ ను ఎంత మేర ఇబ్బంది పెడతాయో వేచి చూడాలి. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత ఈ వివాదానికి ముగింపు పడుతుందని సమాచారం.